నీటి బాప్తిజం ఎవరిచ్చేది? బప్తిస్మ యోహాను గారిచ్చిన, అది యేసు ప్రభు రాకముందు. ఈరోజున మనం ఏ బాప్తిజం తీసుకోవాలి? ఆత్మ బాప్తిజం. ఉదాహరణకి పేతురు గారు కొర్నేలి ఇంటికి వెళ్ళి కొర్నేలి ఇంటిలో దేవుని వాక్యము బోధిస్తూ ఉండగా ఆ వాక్యము వినుచున్న వారందరిపై పవిత్రాత్మ దేవుడు, ఇది ఆత్మ బాప్తిజం. పెంతెకోస్తు పండగ దినమున శిష్యులతో పాటు అనేక మంది ఒక గదిలో చేరినప్పుడు వారిపైకి పవిత్రాత్మ దేవుడు అగ్ని జ్వాలల రూపములో దిగివచ్చాడు. ఇది పవిత్రాత్మ బాప్తిజం. ఈరోజున మనకు కావలసిన బాప్తిజం నీటిలో ముంచి లేపే బాప్తిజం కాదు. మనకు కావలసిన బాప్తిజం పవిత్రాత్మ ఇచ్చే. ఈ పవిత్రాత్మ నీ మీదకు రావాలంటే పితా పుత్ర పవిత్రాత్మ నామమున